వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు తప్ప చేతలకు కాదని మరోసారి నిరూపితమైంది. రైతన్నల మద్దతుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ రైతులకే పంగనామాలు పెడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం నేటికి కాంగ్రెస్ సర్కార్ అందించకపోవడంతో రైతన్నలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేయకుండా మాటలతో కాలక్షేపం చేస్తోంది. ఏడాది రబీ సీజన్ రైతు భరోసా పథకం ఇస్తామని జనవరి 26న ఆర్భాటంగా ప్రారంభించిన పథకం 3 ఎకరాల వద్దనే ముక్కింది. ఒకరోజు తప్పించి మరొక రోజు రైతు భరోసా నిధులు అందిస్తామన్న పాలకుల మాటలు కోటలు దాటాయి తప్ప రైతులకు మాత్రం మూటలు అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ మాటల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న రైతు భరోసా నిధులు ఇప్పటికీ నడక నేర్చలేదు అంటే నిజంగా పాలకుల వైఫల్యం ఏ మేరకుందో అర్థమవుతుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి తాము నిధులు జమ చేస్తామంటూ మార్చి 31వ తేదీలోగా రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు సాగులో ఉన్న భూమికి నిధులు జమ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రివర్గ సహచరులు కావచ్చు, మన్ను తిన్న పాముల గమ్ము నుండిపోతున్నారు. వాస్తవంగా ఒకరోజు తప్పించి ఒకరోజు ఎకరా చొప్పున ఒకవేళ కనుక జనవరి 26వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలు తర్వాత యథావిధిగా కనుక ఎకరాల చొప్పున జమ చేసి ఉంటే ఇప్పటి వరకు ఒక 25 నుంచి 30 ఎకరాల భూములకు రైతు భరోసా నిధులు జమ పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 40 రోజులు దాటిపోయినా 4 ఎకరాలకు కూడా నిధులు జమ కాలేదంటే ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ రైతులు తమ అక్కస్ని అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. వాస్తవంగా రైతు భరోసా కావచ్చు లేదా రైతు పెట్టుబడి కావచ్చు, ఏ పథకం పేరు ఏదైనా కూడా పంట పొలాల సాగుకు ముందు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పంటలు పూర్తయిపోయేదాకా కూడా ఇంకా రైతుల అకౌంట్లో జమ చేయకపోవటం నిజంగా పాలకుల దౌర్భాగ్యం, పాలకుల నిర్లక్ష్యం చెప్పవచ్చు. వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు, ఇతరత్ర పథకాలకు ఖర్చు చేస్తున్నారు తప్ప రైతులకు ఆమోదయోగ్యమైన, రైతులకు ఉపయోగకరమైన, ప్రభుత్వాలకు వెనుదనగా ఉండే రైతులకు నెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం చెడగోపం పెడుతుందని చెప్పవచ్చు. ఒక సీజన్లో రైతు భరోసా నిధులు ఎగ్గొట్టిన తర్వాత తిరిగి 2వ సీజన్లోనైనా సక్రమంగా రైతు భరోసా నిధులు ఇస్తారని ఆశపడుతున్న రైతులకు అడియాసే మిగులుస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ ఎన్నికల సమయంలో సుదీర్ఘమైన హామీల మీద హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రిక్త హస్తం చూపిస్తుంది. నిజంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంది, కానీ అధికారం మాత్రం రిక్త హస్తం చూపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసా నిధులు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు భరోసా 15,000 రూపాయలు, ఆ తర్వాత 12,000గా రూపాంతరం చెందిన కేవలం 3 ఎకరాలు పూర్తి చేసి మూలుగుతున్నారు మొత్తం నిధులు లేవంటూ. నిధులు లేనప్పుడు ఎందుకు రైతు భరోసాను కొనసాగించాలి? 2 నెలల పాటు రైతు భరోసా విధి విధానాల పేరుతోటి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో మంత్రివర్గ సహచరులు ఉపసంఘాలు తిరిగి, హెలికాప్టర్లలో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి సాధించింది ఏంటి అంటే అదే రైతు భరోసా, అదే నిధులు ఇస్తాం, ఎన్ని ఎకరాలకు ఎన్నిక చేస్తామంటూ ఒక గాలి కబురు చెప్పేశారు. కానీ ఏదైతే విధి విధానాలు ప్రకటించి సాగులో ఉన్న భూములకే ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా 3 ఎకరాలు దాటి రైతు భరోసా నిధులు జమ కాలేదంటే ఇంకొక 10 రోజులు అయితే మీరు అన్న మార్చి 30 కూడా పూర్తి అయిపోతే ఇంకా జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేదని చెప్పి గ్రామాలలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక రైతు భరోసాను ఎగ్గొట్టారు, 2వ రైతు భరోసా సక్రమంగా ఇస్తారంటే అది కుప్పిగంతులు వేస్తున్నారు. ఈ సమయం అంటూ ఏదైతే ఫిబ్రవరిలో జనవరి 26 నుంచి మొదలుకొని ఇప్పుడు మార్చి 19వ తేదీ వచ్చిందంటే ఇంకొక 10 రోజులు ఈ సెలవులు గిలవులు అవి మొత్తం తీసేస్తే కేవలం ఒక 8 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 8 రోజులలో పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తారనేది నమ్మకాలు లేని పథకంగా మారిపోయిందని చెప్పొచ్చు. మొత్తం మీద రైతులను ఎత్తిన చెడగోపం పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పక తప్పదు.